సంచార గృహాలు 2 కొరింథీ 5:1-10 వరకు. నేటి వాక్యం: ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. 2 కొరింథీ 5:7. దేవుని ప్రజలు ఈ 2 స్థలాల్లో ఏదో ఒక చోట ఉంటారు. అయితే పరలోకంలో లేదా ఈ భూమి మీద. ఎఫెసీ 3:15. ఈ భూమి మీద ఉన్న విశ్వాసులు దేహంలో నివసిస్తూ ఉన్నారు. 6వ వచనం. చనిపోయిన విశ్వాసులు దేహమును విడిచిపెట్టి ఉన్నారు. 2 కొరింథీ 5:8. భూమి మీద ఉన్న విశ్వాసులు ప్రభువుకు దూరంగా ఉన్నారు. 6వ వచనం. పరలోకంలో ఉన్న విశ్వాసులు ప్రభువుతో ఉన్నారు. 8వ వచనం. తనకు ఈ గ్రహింపు ఉన్నందువల్ల పౌలు బాధలు, శ్రమలకు భయపడలేదు. అతడు క్రీస్తు కొరకు తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. పరలోకం అంటే పౌలుకు కేవలం ఓ గమ్యం మాత్రమే కాదు, అది ఒక పురికొల్పు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాస వీరులాగే అతడు పరలోక పట్టణం కోసం ఎదురుచూశాడు. 13-16 వరకు గల వచనాలు. అందుకే తన జీవితాన్ని నిత్యత్వ విలువలతో నియంత్రించుకున్నాడు. తన దేహమనే మంటి ఘటంలో పౌలు ఓ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. అతడు ఆ ఐశ్వర్యాన్ని దివాళా తీసిన ఈ ప్రపంచంతో పంచుకోవాలనుకున్నాడు. అతనికి భయాన్ని జయించే స్థైర్యంతో కూడిన విశ్వాసం, భవిష్యత్తు గురించిన ఓ ఆశ ఉన్నాయి. అందుకే పౌలు విజేతకు మించిన వాడుగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. రోమా 8:37. యేసుక్రీస్తు యొక్క ప్రతి విశ్వాసికి ఈ అద్భుతమైన సంపద ఉంది. అంతేకాదు, వాటి నుండి ఈ పోరాటానికి కావలసిన ధైర్యం పొందగలడు. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం: ఎలా పరలోకం మీకు కేవలం ఓ గమ్యం కాక ఓ పురి కాగలదు? ఆమేన్.